ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. 34వ కీర్తన 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవ ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. ఆహారాన్ని గురించి పరలోక ప్రార్థనలో కూడా మనుదిన ఆహారం మాకు దయచేయమని ఉంటుంది. ఇక్కడ ఆహారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సింహ పిల్లలకైనా లేమి ఉంటుందంట, ఆహారం దొరకని స్థితి ఉంటుందంట. అది సింహం ఏది కావాలంటే దాన్ని ఆటాడి చీల్చి తీసుకొచ్చి పిల్లలు పెడద్ది. దానికి ఆ స్తోమత ఉంది, ఆ స్టేటస్ ఉంది, ఆ స్ట్రెంగ్త్ ఉంది. ఒకవేళ అంత స్ట్రెంగ్త్ ఉండి అరణ్యంలో ఉన్న జీవరాశులంటి మీదకి అది పెత్తనం చేయగలిగినా, వాటి అమ్మడిపడి చంపగలిగినా, ఒక్కో సమయంలో దాని పిల్లలకు కూడా ఆహారం దొరకదు. కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆహారాన్ని గురించి ఏమో పైన చెప్పాడు. రెండో భాగంలో ఏ మేలు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువుగా ఉండదు. అన్నిటినీ సంపాదించుకోగలిగిన స్థితి ఉన్న వారికి కూడా కొదువు ఉంటుంది, కానీ ఏమీ సంపాదించుకోలేకుండా యెహోవాను ఆశ్రయించుడు చేత అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి. గ్రంథంలో బోలెని సాక్ష్యాలు, బయట బోలెని సాక్ష్యాలు. ఏలియా గారి గురించి సాక్ష్యం మీకు తెలిసిందే, సారెపత్ విధరాల గురించి సాక్ష్యం మీకు తెలిసిందే. వారు కరువులు పోషించబడ్డారు, ఏమి లేకుండా తెలిసిందే. ఈ లోకంలో ఒక మంచి దైవజనుడి గురించి ఒక మాట చెప్తా. అదేంటంటే, అతను దేవుడు చెప్పిన స్థలంలో ఉన్నాడు. చిన్న పూరి గుడిసె, చెట్టు కింద ఒక రకంగా నివాసం. ఉన్న ఆస్తి కొద్దిగాని గొప్పగాని మొత్తం దేవుని సేవ ఖర్చు పెట్టాడు. తినటానికి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా కానీ విశ్వాసాన్ని కోల్పోకుండా చిన్న కుటుంబాన్ని విశ్వాసం నడిపించుకుంటూ జాగ్రత్తగా ఉన్నాడు. కఠినమైన పరిస్థితులు, వస్త్రలేమి, గృహలేమి, ఆహారలేమి సమృద్ధిగా ఉండి, సమృద్ధిగా ఏమన్నాయి? వస్త్రలేమి, ఆహారలేమి, గృహలేమి. అర్థమైంది కదా మీకు? ఏమీ లేని స్థితిలోకి వచ్చేసేసారు. ఆకలికి ఆకాశం వైపు చూస్తున్నారు. సాక్షులుగా ఉండటంలో మాత్రం తక్కువ లేదు, బాగుంటున్నారు. దేవుడు జర్మనీలో ఉన్న ఒక దైవజనురాలతో మాట్లాడి, పలానా అడ్రస్కి చెక్ రాసి, పలానా పేరు రాసి, పలానా అడ్రస్కి ఇంత డబ్బులు పంపించమని దేవుడే ఆ తల్లిగారి కనబడి మాట్లాడాడు. సుమారుగా ఆ దినాల్లో లెటర్ రావడానికి 4 రోజులు పడద్ది, సముద్రాల అవతల నుంచి సముద్రం యువతలకి. వీరు కఠినమైన స్థితిలో ఉన్నారు. ఇతరులు ప్రేరేపించిన అడుక్కొచ్చి తిందామని ఆశ కలిగించిన ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి అలా చేయలేదు. ఒకరోజు వచ్చింది, పోస్ట్ మ్యాన్ అడుక్కుంటా చెట్టు కింద ఉన్న ఈ స్థితి కలిగిన దగ్గరికి వస్తే దానిలో కొన్ని లక్షల రూపాయలు ఆ దినాల్లోనే ఉన్నాయి. ఆశ్చర్యపోయారు. అతను దేవుడు ఆశ్రయించాడు, అతన్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఇది నిజంగా మన తరంలో జరిగిన సంగతే. అనేక మంది సేవకుల జీవితాల అనుభవం తెలుసు. ఈ దినాల్లో సేవకి డబ్బుల కోసమని, ఆహారం కోసమని, గౌరవం కోసమని అటు తిరిగి ఆళ్ళు తిరిగి ఆ మీటింగ్లు అడుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మనకి అవసరం లేని విషయం. విశ్వాసముతో దేనికి ఆశపడకుండా దేవుణ్ణి ఆశ్రయించేవారు ఉన్నారు. వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో కూడా మా అమ్మ నాన్నగారు ఇద్దరు టీచర్సే, అమ్మగారి తల్లిదండ్రులు కూడా టీచర్సే. కానీ బట్టలు లేని స్థితి బిడ్డలకి మాకు ఉంది. ఆహారం లేని స్థితి చాలా సంవత్సరాలు ఉంది. కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. కానీ వాటన్నిటిని అధిగమించి ఒక స్థితికి వచ్చినట్లుగా దేవుడు చేశాడు. ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళాల్సింది. కొన్ని విషయాల్లో దేవుని మాట వినకపోవడం చేత, దేవుని మహింపరచకపోవడం చేత కొంచెం నష్టపోయాం, చాలా నష్టపోయాం. ప్రపంచానికి ఆశీర్వాద కారణంగా ఉండవలసిన వారం కొద్ది వరకే ఆశీర్వాదంగా ఉన్నాం.
నన్ను అడిగిన వారందరికీ ఆ విషయాలు తెలుసు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏ మేలు కొదువ ఉండదు. కొదువులు ఉన్నాయా? దేవుణ్ణి ఆశ్రయించలేదని అర్థం. వెంటనే ఆయన సన్నిధిలోకి వచ్చేద్దాం, ఆయన మీద ఆధారపడదాం. అవిశ్వాసంతో బయటికి వెళ్ళొద్దు. ఆకాశ పక్షులను పోషించే తండ్రి, విత్తకుండా కోయకుండా వాటిని బలపరిచే తండ్రి, వాటికంటే శ్రేష్ఠులని సెలవిచ్చాడు. ఆ మాట నమ్మనట్లుగా ఆత్మదేవుడు మనకు సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.